జన్మాష్టమి శుభాకాంక్షలు. మా న్యూ కృష్ణ లాస్ట్ ఇయర్ది ఇదైందనమాట, అందుకు కొత్త కృష్ణుడు తీసుకున్నాను. అంత ప్లానింగ్ లేకుండా తీసుకున్నాం. సో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నాన్న ఏది కృష్ణుడు, ఏది కృష్ణుడి పక్క నుంచి వెళ్ళి నువ్వు చూడవే తుల్విక. అవును, నువ్వెవరివి తుల్విక? నువ్వు తుల్వికవి. నువ్వెవరివి? నువ్వెవరు? చూడు, చెప్పు నాకు ఎవరివో. నువ్వు తుల్వికావా కృష్ణుడివా? ఎవరివి? నువ్వు తుల్వికావా కృష్ణుడివా? ఏంటి? గట్టిగా చెప్పాలి, కన్నయ్యకి వినిపించేలాగా చెప్పాలి. చూస్తున్నారు. ఎవరు చూడమంటున్నావు? అటు తిరగలేడు కన్నయ్య, నువ్వే తిరుగు, ఇటు చూడు లొల్లుగాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. చాలా రోజుల నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు వీలు కుదరలేదు. తుల్వికాని కృష్ణుడిలాగా ఎందుకు రెడీ చేశారు, గోపగాళ్ళ రెడీ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అన్నిటికీ రీజన్ తుల్వికాని తులసి ఇయర్ అంతా రెడీ చేసింది. అంటే ఎఫర్ట్స్ అన్నీ తనవే, నావేమీ లేవన్నమాట. అసలు నేను ఏం ముట్టుకోలేదు, ఏం చేయలేదు. కృష్ణుడిలాగే ఎందుకు రెడీ చేసాము అంటే దాని హెయిర్ వెనకాల మ్యాక్సిమం అలా కృష్ణుడిలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం రాధలా రెడీ చేయగలం, కానీ కృష్ణుడిలా రెడీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పింది. ఓకే, వై నాట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ మేమైతే గోపిక కింద రెడీ చేస్తాం తుల్వికాని, ఈ ఇయర్ కృష్ణుడి కింద రెడీ చేద్దాం అని అనుకున్నాం. తను అంది ఓకేలే అని అన్నాను. నేనైతే రెడీ చేయను, నువ్వే చేయాలని చెప్పాను. అండ్ సేమ్ ఆల్ ఎఫర్ట్స్ అయితే తులసియే రెడీ చేసింది మొత్తం. నేను కొన్ని థింగ్స్ ఇచ్చాను అంతే. అండ్ బొట్టు కానీ ఆ జడ కానీ అంతా తులసియే చేసింది. తుల్విక బాగుంది, క్యూట్గా, అంటే కృష్ణుడిలా కూడా సెట్ అయ్యింది అని నాకు అనిపించింది. మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్లో నేను రాధా ఫోటో కూడా పెట్టాను. అండ్ లాస్ట్ ఇయర్ గోపిక కింద రెడీ చేశాను అన్నాను కదా, ఆ ఫోటో కూడా ఉంటుంది. అండ్ ఈ కృష్ణుడి గెటప్ కూడా ఉంటుంది. అండ్ ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. అది ఇది చూసి తుల్వికకి ఏది సెట్ అయ్యిందో, కృష్ణుడి కింద బాగుందో రాధ కింద బాగుందో తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఇంకో మెయిన్ విషయం చెప్పాలి మీకు ఏంటంటే, మా ఇంట్లో కృష్ణుడు లేడు. యాక్చువల్గా పాత కృష్ణుడు బొమ్మ ఉండేది కదా, అదేమో మధ్యలో చిన్న హోల్ పడడం వల్ల అది మేము ఒక 1 month అవుతుంది మా ఇంట్లో కృష్ణుడు లేక వేరే దగ్గర పడేసాం అనమాట. అంటే గంగలో గల కలిపేశారు రమేష్ తీసుకెళ్ళి. కృష్ణుడు లేడు కదా, ఇయర్ ఏం కృష్ణాష్టమి ఉండదు. ఎవ్రీ ఇయర్ బాగానే చేసుకున్నా, ఇయర్ ఇంకా ఉండదులే అని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ ఫైనలీ నైట్ 10:30కి సర్ప్రైజ్ చేశాడు రమేష్. అంటే నార్మల్ ఫోన్ చేసినా రేపు కృష్ణాష్టమి అంటే లేదు, నేను ఏం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే కృష్ణుడు లేడు కదా అని చెప్పాను. అసలు ఊరుకోలేదన్నమాట రమేష్. అయితే చిన్న కృష్ణుడి బొమ్మ తెస్తాను, అది చెయ్యు అన్నారు. లేదులే వదిలేసి ఇంక ఇయర్ ఇలాగ ఉండిపోద్దులే, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుంటాను అన్నాను. అంటే సరే అనేసి ఫోన్ పెట్టేశారు. ఒక చిన్న బొమ్మ కృష్ణుడి బొమ్మ ఫోటో పెట్టారు. అంటే అది నాకు నచ్చలేదు, చిన్నదిగా ఉంది, అది నాకు నచ్చలేదు అన్నాను. ఓకేలే అనేసి కాల్ కట్ చేసేసి నైట్ 10:40 ఆ టైంలో వచ్చారనమాట ఇంటికి. వేరే దగ్గరికి వెళ్ళి కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చి ఐఎమ్ సో హ్యాపీ అనమాట. కృష్ణుని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనలీ కన్నయ్య మా ఇంటికి వచ్చేసాడు అన్న హ్యాపీ మూమెంట్స్లో సరే అని ఇంట్లో అటుకులు ఒకటే ఉన్నాయి, అటుకులతోనే నైవేద్యం అటుకులు అలా పెట్టేశాను అనమాట ఇంట్లో. అంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు, బికాజ్ నేను ప్రిపేర్గా లేను. ఇంట్లో ముఖ్యంగా పువ్వులు కూడా కొన్నే ఉన్నాయి. సో అలా పూజ చేసేసుకున్నాను అనమాట కన్నయ్యకి. ఎవ్రీ ఇయర్ చేస్తావు కదా ఎందుకు చేయవు అన్నట్టు తెచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కొంచెం చాలా పెద్దది తెచ్చేసారు. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ బొమ్మ చాలా పెద్దదిగా అనిపించి ఎందుకు ఇంత పెద్ద బొమ్మ తెచ్చావు అంటే
ఏమో మన ఇంటికి ఏది రాసి పెట్టుందో అదే వస్తుంది అనేసి రమేష్ అన్నారు. యాక్చువల్గా నేను స్టార్టింగ్ అంత పెద్ద బొమ్మ చూసి భయమేసింది, ఎందుకు మన ఇంట్లో ఇంత పెద్ద బొమ్మ అని అనుకున్నాను. కానీ లిటరలీ నాకు కూడా అదే రియలైజ్ అయ్యాను. నేను కూడా మన ఇంటికి ఏది రాసి పెట్టుంటే అదే వస్తుంది అనేసి తెలియకుండా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని తెచ్చాను నీకోసమే, నువ్వు ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నావు కదా అని. దట్స్ మూమెంట్. ఎస్, తుల్వికని ఈరోజు అయితే స్కూల్కి పంపించలేదు. కృష్ణాష్టమి రోజు స్కూల్ ఉంది, బట్ స్కూల్కి పంపించాలనుకోలేదు. అప్పటికప్పుడు మేము డిసైడ్ అయ్యాం కదా, లైక్ కృష్ణుడు తెచ్చారు, కన్ఫామ్గా పూజ చేయాలని. సో తుల్విక ఉండాలి కదా. సో పూజ అంతా అయిన తర్వాత తుల్వికని తులసి రెడీ చేసింది. మొత్తం రెడీ చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడి ఉందన్నమాట మాకు. అంటే ఒక 10 రూపీస్ ఛార్జ్లో గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో చాలామంది తుల్వికతో బాగా చిల్లయ్యారు. ఎంతమంది గోపికలు కృష్ణుళ్ళు వచ్చారంటే ఎంత బాగా అనిపించింది ఆ రోజు నాకు అందరినీ చూడడం. తుల్విక కూడా కృష్ణుడిలాగే, నిజంగా కృష్ణుడు గెటప్ వేస్తే కృష్ణుడు పూంతారేమో లోపల, అలాగే చిలిపి పనులు అన్నీ చేసింది. అంత బాగా చిల్లయిందనమాట. తుల్వికని ఎంత బాగా హెవీగా, ఎంత హెవీ డ్రెస్ వేసినా, అది అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసినా అది చాలా ఇష్టంగా ఉంచుకుంటుంది అనమాట. తనకు నచ్చాలి, కానీ అది తనకు నచ్చలేదు, చిరాకు వచ్చింది అన్నా సరే కంఫర్టబుల్గా ఉంచుకుంటుంది. ఈ డ్రెస్ కూడా తీయడానికి అసలు ఇష్టపెట్టుకోలేదు. నేను ముందు రోజు దేవుడికి పెడదామని విరాజాజులు తీసుకున్నాను. అవి అలాగా సెట్ అయ్యాయి తుల్వికకి. తుల్వికని కొంతమంది తీసుకొని అలా ఫొటోస్ కూడా తీసుకున్నారు. మేము కూడా చాలా మందితో ఫొటోస్ అవి దిగాము చిన్నపిల్లలతోని. మంచిగా రెడీ అయ్యారనమాట. నాకు అంటే అంటారు కదా, ఏదైనా స్వార్థమే. నాకైతే చాలామంది పిల్లలు చూశాను అక్కడ, అందులో నాకైతే పర్సనల్గా నా తుల్వికే నచ్చింది. అంటే బాగా సెట్ అయ్యింది అని అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు కూడా. సో తుల్విక చూపిస్తుంది, గోపిక పక్కన వెళ్ళి నించో అమ్మ ఫోటో దిగుదు అంటే చక్కగా వెళ్ళి కృష్ణాష్టమి రోజు తప్పకుండా పిల్లలందరినీ కృష్ణుడి గుడికి తీసుకెళ్తారు. మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదా, అలాంటి టెంపుల్స్కి. మాకు ఇస్కాన్ టెంపుల్ కూడా కొంచెం దగ్గరే ఉంటుంది, పర్లేదు వెళ్ళొచ్చు. బట్ అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందంట, అందుకే వెళ్ళలేదు. నాకు అంత క్రౌడ్గా ఉన్నప్పుడు మాకు వెళ్ళడం ఇష్టం ఉండదు. ఈ గుడికి కూడా మేము వెళ్ళడానికి మెయిన్ రీజన్, వెళ్ళిన వాళ్ళు అంటే క్రౌడ్ ఉంది, ఫుల్ జనాలు ఉన్నారు అని అన్నారు. బట్ మేము గుడికి వెళ్ళేటప్పటికి 11:40 ఆ టైం అయిందంటే 12 o'clock అలా వెళ్ళాం. 12:30 క్లోజ్ చేస్తారు టెంపుల్. ఈ లోపే హడావిడి అంతా పర్లేదు, మరి అంత జనాలు లేరు, నార్మల్గా ఉంది టెంపుల్. హ్యాపీగా అనిపించింది. అక్కడ గోసేవ కూడా ఉంది, ఆవులు అవి ఉంటాయి కదా, అక్కడ కూడా తీసుకెళ్ళాను తుల్వికని. ఆవుల దగ్గర ఒక ఫోటో తీసుకుందామని ఎంతో ట్రై చేశాను, బట్ అస్సలు కుదరలేదు. చాలా ట్రై చేసాం అనమాట. ఈ ఫోటో క్లిప్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ద బ్యూటిఫుల్ గోపికని పక్కన తుల్వికకి తీయించాలి అనుకున్నాం. అండ్ ఫస్ట్ ఇంకో గోపికతో తీయించాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఒక న్యూస్ పేపర్ అతను కూడా వచ్చారు. న్యూస్ పేపర్లో వేస్తాము, సాక్షి పేపర్లో కొంచెం ఫొటోస్ తీసుకుంటాం అది ఇది అన్నారు. బట్ అక్కడే మాకు కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. పిల్లలు ఎవరు కూడా సరిగ్గా ఉండలేరు అనమాట. సో ఇక్కడ గోసేవ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. దశమి రోజు పిల్లలందరినీ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా, ఎందుకంటే అందరూ చక్కగా రెడీ అయ్యి గుడికి వచ్చారు. అండ్ ఫొటోస్ కానీ అన్నిటికీ బాగానే సెట్ అయ్యారు. నాకైతే అలా అనిపించింది. అసలు వీళ్ళకి ఎంత ఓపిక, ఎంత బాగా రెడీ చేసుకున్నారు అనిపించింది. తుల్విక ఒకరితే గ్రేట్ అనుకున్నాను, కానీ చాలామంది గ్రేట్, అందరూ బాగున్నారు. ఎవరో ఒకరిద్దరు అనుకుంటా ఫుల్గా ఏడ్చిన వాళ్ళు. కానీ మాకు ఇక్కడ దగ్గరలో ఇంకో టెంపుల్ కూడా పెట్టారనమాట, కృష్ణుడి బొమ్మ కూడా పెట్టారు. ఆ బొమ్మ దగ్గర కూడా తుల్వికని తీసుకెళ్ళాను. నార్మల్గా దర్శనానికి వెళ్ళాం. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళాను. తుల్వికకి పైనది వేయలేదు, అలా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. బట్ అలా మాకు ఆ ఫీలింగ్ రాలేదనమాట, అయ్యో తుల్వికకి పైన టాప్ లేదు కదా ఎలా అనేసి ఫీలింగ్ లేదు. బట్ బాగుంది, బాగా ఎంజాయ్ చేసింది, బాగా జరిగింది. మా కృష్ణాష్టమి అయితే ఫస్ట్ నుంచి చూడండి లాస్ట్ వరకు వీడియో, మీకు డెఫినెట్గా నచ్చుతుంది మా వీడియో. తుల్విక ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టాను, యాడ్ చేశాను, నార్మల్గా మీరు చూస్తారు అని. నేను నార్మల్గా వేరే ఇన్స్టాగ్రామ్లో గట్రా అప్లోడ్ చేస్తాను, బట్ పర్టికులర్గా ఈ వీడియోలోనే ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకే ఈ వీడియోలో కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. లాస్ట్ ఇయర్ గోపిక బాగుందో, ఈ ఇయర్ కన్నయ్య బాగున్నాడు, ఈ రెండిట్లో ఒకటి కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ గోపిక అయితే నేనే రెడీ చేశాను, బట్ ఈ ఇయర్ కన్నయ్యని మాత్రం తులసి రెడీ చేసింది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే చూసుకుంది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ తులసి. అండ్ దిస్ ఇస్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తుల్విక. ఫాలో ఫర్ మోర్. బాయ్.